ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నిన్న ఎప్పుడైతే బీదర్లో ఒక ఏటీఎం కి సంబంధించిన క్యాష్ని లూటీ చేసినటువంటి ఇద్దరు దొంగలు ఎవరైతే ఉన్నారో బైక్ మీద పారిపోతూ 93 లక్షలు ఏకంగా కాజేసిన పరిస్థితి అని నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది వీడియో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే 93 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అదే కాదు, వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. ఆ ఏటీఎంలో క్యాష్ డంప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది మీద కాల్పులు జరిపినరు. అందులో ఒకతను స్పాట్లోనే చనిపోతే ఇంకో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుపోయే మధ్యలో ఒకతను చనిపోయిండు, ఇంకో అతను అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. తీరా చూస్తే తిరిగి ఏడికి చేరుకున్నారు అంటే హైదరాబాద్ సిటీకి ఎంటర్ అయినరు వాళ్ళు. ఇది కూడా నిన్న రాత్రి అంటే ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 గంటల మధ్యలో ఒక వార్తనైతే హల్చల్ చేసింది. ఏంది అని అంటే ఎక్కడైతే బీదర్లో ఈ దొంగలు కాల్పులు జరిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్ణాటకలోని బీదర్, మనకు తెలుసు కదా కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్స్ చాలా దగ్గర ఉంటాయి కాబట్టి బీదర్ కూడా చాలా మంది మన వాళ్ళు కూడా పోతూ వస్తూ ఉంటారు. సో ఆ బీదర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి తొందరగా ఎస్కేప్ కావాలి అని అంటే ఒకటి పాయింట్, అది తెలంగాణ. సో తెలంగాణలోకి వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయినరు. అక్కడ అగైన్ ఒక ట్రావెల్ బస్సులో వాళ్ళు ఇక్కడి నుంచి రాయ్పూర్కి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. ఆ 93 లక్షల క్యాష్ వాళ్ళతోనే ఉంది. మరి ఏమైందో ఏందో తెలీదు. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో అఫ్జల్గంజ్లో నిన్న ఇది పోలీస్కి సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర తీసినటువంటి వీడియో ఇది. ఈ బుల్లెట్ని చూడొచ్చు, అంటే దుండగులు వాడినటువంటి గన్ నుంచి వచ్చిన బుల్లెట్ అది. సో కంప్లీట్గా ఇది ఈ ట్రావెలర్స్కి సంబంధించిన ఈ అఫ్జల్గంజ్ ఏరియాకి సంబంధించిన విజువల్స్ ఇవి మనం చూస్తోంది కూడా. సో ఒక్కసారిగా అక్కడ కూడా గన్తోని కాల్పులు జరపడం ఒక కలకలం అయితే క్రియేట్ చేసింది. కేసుని ఇంకా ఛేదిస్తూనే ఉన్నారు. దుండగులు ఎవరు ఏంది అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా అఫ్జల్గంజ్ ఎంత రష్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అఫ్జల్గంజ్ ఏరియాలో ఇట్లా కాల్పులు జరగడం, అది 2 రౌండ్స్ ఆఫ్ కాల్పులు జరిగినాయి. ట్రావెల్స్కి సంబంధించి రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులోనే వాళ్ళు బయలుదేరి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. సో ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ కాల్పులు జరగగానే చాలామంది అక్కడికి పరుగు తీసుకుంటా వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎంత రష్ ఉందో ఆ ఏరియాలో మనము గమనించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు చాలా సీరియస్గా 8 బృందాలతో ఇప్పుడు వాళ్ళ గురించి ఒక వేటనైతే కొనసాగుతున్న పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా మళ్ళా ఎస్కేప్ అయిపోయినరు. అండ్ ఎవరి మీద కాల్పులు జరిపినరంటే పాపం ఈ రోషన్ ట్రావెల్స్లో ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్నారో అక్కడ అతను సస్పీషియస్గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని జనరల్లీ వాళ్ళ బ్యాగ్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే టికెట్ ఇష్యూ చేసిన ఆయన అతను అడగడం జరిగిందట. ఈ వాయిస్ వినండి ఒక్కసారి. रायपुर पे डालने के बाद से वो छोटा बच्चा था वहाँ पर आप देखे वहाँ से बस पे बिठाने लेके गया. कुछ सस्पिशियस दिखा. हमेशा पैसेंजर को चेक करते गाड़ी में बैठे थे. और ऑलरेडी अंदर का भी इसमें पुलिस वाले बैठे हुए थे, उनका भी बैग चेक करें. मैंने भी बोला था पुलिस वाला ने सब हमारा फॉर्मेलिटी चेक करना पड़ा. तो बात तो सस्पिशियस हो गया. सस्पिशियस हो गए तेरा बैग बताओ तो निकाल के बंडल दिया गया रखने लगने बोल. तू रिश्ते तो लगे दोनों को रिश्ते हटा दी, बैग में हाथ डाल के इमीडिएट शूट कर दिया. इमीडिएट जख्मी हो गया. यहाँ तक भाग के आके यहाँ से असरा हॉस्पिटल में एक्सपेरिमेंट कर दिया. एक जना जहांगीर बोल गया है, उसको जख्मी हो गया, पैरों में मार पड़ा, पेट के नीचे मार पड़ा. 2 गोली पड़े होते मालूम. तो मतलब राइट की टिकट बुक करा था. 3 बजे बुक करा. 2 जने आए टिकट बुक कर. यहाँ पर कोई पुलिस फॉलो कर रही थी. कनाडा की पुलिस फॉलो नहीं कर रही थी. कनाडा की पुलिस वाले भी वही बस में जा रहे थे. सब आपके मिनी बस में तो पैसेंजर थे, पुलिस भी थी और पुलिस कहाँ पे टिकट बुक कराई थी? उन्होंने भी एयरपोर्ट जा रहे थे. वो आपके पास आने वाला था. यहाँ से बिठा के यहाँ तो पार्किंग कोई बजे तक ले आती है मिनी बस. फिर तो बड़े गाड़ी अंदर हमने रहे थे सिटी में. इस वजह से वो बड़े गाड़ियों को वापस शिफ्ट करते पैसेंजर्स को. वहाँ से बड़ी गाड़ी बैठ कर लोग जाते. तो उस दौरान
लोग सस्पिशियस दिखा तो कोई भी पैसेंजर सस्पिशियस दिखा तो चेक करते हैं, इमीडिएट पुलिस का इन्फॉर्म करते हैं, पुलिस जब सस्पिशियस दिखा तो उतर भाई बोल के उतार साथी ने बैंक में डाल के पैसे दिया करते उसको, पैसे अंदर रख बोला करते, पैसे अंदर रख लेते, पैसे दो अंदर रखते, उसको ऐसा उतर बोल के बैंक में डाल के शूट करके दोनों मिलके उसको 50 मिनट तक भागे। సో ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంజూర్ అయినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ట్రావెల్స్కి సంబంధించిన అతనే వ్యక్తి అండ్ ఆయన టికెట్స్ బుక్ చేస్తూ ఉంటాడు. సో టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే రాయ్పూర్కే డెఫినెట్లీ వీళ్ళు వెళ్ళబోతున్నారు అని కర్ణాటకలో ఎవరికైతే కర్ణాటక పోలీసులు ఎవరైతే ఉండనో వాళ్ళు కూడా రాయ్పూర్కే టికెట్ తీసుకున్నారట. ఇప్పుడు ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాయ్పూర్కే టికెట్ తీసుకున్నారు. సో దొంగలు ఎవరు అనేది సస్పీషియస్, ఇంకా కూడా సీసీ కెమెరాలో పూర్తిగా వాళ్ళకైతే కనిపించలేదు వాళ్ళిద్దరు ఎవరు అనేది. బట్ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసులకైతే ఉంది. ఇద్దరు కూడా అంటే కర్ణాటక పోలీసులు అదే బస్కి సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికే వచ్చారు. అగైన్ ఈ దొంగలు ఎవరైతే దొంగతనం చేసినారో వాళ్ళు కూడా ఇదే ట్రావెల్ బస్ దగ్గరికి వచ్చి టికెట్లు తీసుకోవడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ కర్ణాటకకు సంబంధించిన పోలీసులను చూసినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అలర్ట్ అయిపోయినరు. ఆ తర్వాత అంటే వీళ్ళ బ్యాగ్స్ చెక్ చేద్దాము అనేది వీళ్ళకు ఒక అనుమానం రావడం అండ్ బ్యాగ్స్ చెక్ చేయండి అన్నప్పుడు ఆ టికెట్ ఇష్యూ చేస్తున్న అతను అండ్ ఆ బ్యాగ్ని చెక్ చేయడానికి పోయినప్పుడు నువ్వు అరవకు కామ్గా ఉండు, ఇగో డబ్బులు తీసుకో అని డబ్బుల కట్ట ఇవ్వడానికి ట్రై చేసిండట ఆ దొంగ. అప్పుడు ఏం జరిగింది, ఆయన నో అని కొంత వెనక్కి జరగగానే ఇంకా డౌట్ వచ్చేసి కాల్పులు స్టార్ట్ చేశారు. సో కాల్పులు స్టార్ట్ చేసిన వెంటనే పాపం ఆ టికెట్ ఎవరైతే చెక్ చేసిండ్రో ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి కడుపు కింద అండ్ యాజ్ వెల్ యాజ్ కాలుకి 2 బుల్లెట్లు తాకాయి, ఆయన ఇంజూర్ అయిండు అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. దానికి సంబంధించిన బుల్లెట్ ఆనవాళ్ళే ఇవి అన్నమాట. ఇప్పుడు కర్ణాటక పోలీసులు ఎవరైతే దొంగల కోసం వెతుకుతున్నారో వాళ్ళు సేమ్ ఈ రోషన్ ట్రావెల్ ఏజెన్సీలనే బయలుదేరదాం అనుకున్నారు రాయ్పూర్కి. అండ్ ఈ దొంగతనం ఎవరైతే వేసిరో వాళ్ళు కూడా సేమ్ రాయ్పూర్కే వెళ్ళాలని ఆ టికెట్ బుక్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నౌ సెంటర్ పాయింట్ రాయ్పూరే ఎందుకు వెళ్తున్నారు అంటే కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి రాయ్పూర్. మరి రాయ్పూర్లో ఎవరికి డబ్బులు ముట్టజెప్పడానికి ప్రయత్నం చేశారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడికి పారిపోయారు? వాళ్ళని వెతకడానికి పూర్తిగా కర్ణాటక పోలీసులు అండ్ యాజ్ వెల్ యాజ్ మన పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి పూర్తిగా బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తిగా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాజ్ వెల్ యాజ్ ఈ రాయ్పూర్కే ఎందుకు వెళ్తున్నారు, రాయ్పూర్లో ఎవరున్నారు, ఈ డబ్బులు ఎవరికి తీసుకెళ్ళి ఇస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్. అగైన్ మళ్ళా కర్ణాటకకు సంబంధించిన బార్డర్, కర్ణాటక దెన్ తెలంగాణకు సంబంధించిన బార్డర్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి చెందిన వారిగా ఆల్రెడీ గుర్తించిండ్రు. సో ఈ రాయ్పూర్కే వీళ్ళు ఈ క్యాష్ తీసుకొని వెళ్తున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే సేకరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అఫ్జల్గంజ్ కాల్పులగట్టులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిర్రు. 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అడ్డదారుల్లో రాయ్పూర్ పారిపోయినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్ళినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్టు సమాచారం. సో నిన్న కర్ణాటకలోనే బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. కాల్పులు జరిపి ఏకంగా ₹1 కోటి, ఆల్మోస్ట్ కోటి అంటున్నారు కానీ 93 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్ మృతి చెందారు అండ్ మరో 2కి బుల్లెట్ గాయాలయ్యాయి. నగదు పెట్టెతో దొంగలు పారిపోతుండగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిపి ₹1 కోటి ఎత్తుకు వెళ్లిపోయారు. బీదర్లో దోపిడీ దొంగల బీభత్సం, నగదు పెట్టెతో పరారైన దొంగలు. నిన్న ఇదంతా కూడా వైరల్ అయిన పరిస్థితి. సో వీళ్ళైతే రాయ్పూర్కి చెందినటువంటి వాళ్ళుగా గుర్తిస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి స్కెచ్ చేశారు,
ఇప్పుడు రాయ్పూర్కి సంబంధించిన వాళ్ళే అనుకోండి, రాయ్పూర్కి అగైన్ వాళ్ళు పారిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కర్ణాటకలో వెళ్ళి దొంగతనం చేయడానికి రీజన్ ఏంటి? కర్ణాటకలో దొంగతనం చేస్తారు, కర్ణాటక బీదర్లో దొంగతనం చేస్తారు, ఆ తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ అవుతారు, అఫ్జల్గంజ్లో టికెట్ బుక్ చేసుకుంటారు, ఎక్కడ దొరికిపోతామో అన్నటువంటి డౌట్తోని బ్యాగ్ చెకింగ్ చేయబోతుంటే కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత అగైన్ వీళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా అయితే ప్రస్తుతం అయితే ఒక సస్పీషియస్ డౌట్ అనుకోండి, ఆర్ అక్కడికే వెళ్తారు అనేటువంటిది పోలీసులు అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళు రాయ్పూర్కి కూడా వెళ్ళలేదు, కానీ 8 బృందాలుగా ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళ గురించి వేట కొనసాగిస్తూ ఉన్నారు. సో రాయ్పూర్ అలర్ట్ అయింది, ఇప్పుడు తెలంగాణ అలర్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ కర్ణాటక కూడా అలర్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ చుట్టుపక్కల బార్డర్స్ అగైన్ మహారాష్ట్రను కూడా టచ్ చేస్తాం కదా మన బార్డర్స్. సో మహారాష్ట్రకి ఏమైనా ఎస్కేప్ అయినరా, ఇవన్నీ కోణాల్లో కూడా పూర్తిగా పోలీసులు అయితే 8 బృందాలుగా ఏర్పడి అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది కూడా కొంతవరకు వాళ్ళొక గెస్ ప్రకారం అండ్ వాళ్ళకున్నటువంటి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అండ్ వాళ్ళకున్నటువంటి క్లూస్ ఆధారంగా వాళ్ళు ఎవరితోని మాట్లాడారో దానికి సంబంధించిన క్లూస్ ఆధారంగా పోలీసులు అయితే సీరియస్గా వేట కొనసాగిస్తున్నారు. అండ్ ఒకటే చెప్తున్నారు, మేము వితిన్ 12 hours ఆర్ 24 hours నిందితుల్ని పట్టుకోబోతున్నాం అనేటువంటి మాట మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు 93 లక్షలు అక్కడ దోపిడీ చేస్తారు, కాల్పులు జరుపుతారు. ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ దగ్గర అనుమానం రావడంతో బ్యాగ్ చెక్ చేస్తే ఇక్కడ కూడా కాల్పు జరుపుతారు. సో వాళ్ళు ఎంతకైనా తెగించారు అండ్ ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడడం లేదు. కాబట్టి వీళ్ళని కొంత పక్కడబందీగా అండ్ వ్యూహాత్మకంగా పట్టుకోవడానికైతే పోలీసులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది.